హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సో మీరు లైక్ చేసి నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఓకే. సో నేను ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా చాలా జెన్యున్ రీడింగ్ అండి. సో అక్యురేట్ రీడింగ్, ఇది జనరల్ రీడింగ్ అన్నమాట. ఓకేనా? అందరికీ రిజనేట్ అవ్వాలని ఏం లేదు. ఎవరికి రిజనేట్ అవుతే వాళ్ళు తీసుకోండి. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ సంబంధించి కానీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ సంబంధించి కానీ ఏదైనా గైడెన్స్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు. స్పిరిచువల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ ఫ్యూచర్ గురించి, ఓకేనా, మీ ఎనర్జీ తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ ఫోన్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ అమౌంట్ పెట్టడం జరిగింది. నిన్న కూడా ఒకరు అడిగారు, సార్ ఇంత తక్కువ అమౌంట్ ఏంటి పర్సనల్ రీడింగ్ అని. సో నేను అందరిని దృష్టిలో పెట్టుకొని ఆ పర్సనల్ రీడింగ్ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా? అది సరే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. సో మీరు మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో మీ పార్ట్నర్ ఫేస్, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి. ద వాల్ కార్డ్. ఓకే. 7 of swords, 8 of swords, Queen of Pentacles, 5 of swords అండ్ ది సన్ కార్డ్. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను టోటల్ ఎనర్జీస్ వచ్చేసి చెప్తుంటాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో ఉంటే, ఇక్కడ ఏంటి, మీ పర్సన్ మీతో ఉంటే తను కంప్లీషన్గా ఫీల్ అవుతారు. ఓకేనా? అంటే తన ప్రేమను భరిస్తారు. ఏమంటారు అంటే తన అగ్రెసివ్నెస్, తన ఫ్రస్ట్రేషన్, తన కోపాన్ని భరిస్తారు, తన ద్వేషాన్ని భరిస్తారు, తన తిట్లను భరిస్తారు. అన్ని రకాలుగా ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్నమాట. ఓకేనా? అంటే చాలా వరకు మీరు తన ఎమోషన్స్ని భరించి, తన కోపాన్ని భరించి, అన్ని రకాలుగా భరిస్తూ తనకు తన ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి అని తన ఉద్దేశం అన్నమాట. వెరీ గుడ్. సూపర్ కార్డ్, వరల్డ్ కార్డ్ అనేది చాలా పాజిటివ్ కార్డ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా డీప్గా తన మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే చాలా భరిస్తారు మీరు. ఇంకా మీ ప్లేస్లో వేరెవరైనా ఉన్నా కూడా మీలాగా భరించలేరు. తనకు తెలుసు ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. సో నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి కూడా మినిమం 3 to 4 months అయితే అయినట్టుగా ఉంది. ఓకేనా? సో అది. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నా కూడా తన ప్లానింగ్ ఏది ఏమైనా, మీ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నా కూడా మీ ప్లానింగ్ ఏది ఏమైనా ఈ పర్సన్ మీరు కలిసినప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తారు అనేది అయితే కనబడుతుంది. మీ ఇద్దరు కలిసి చాలా ప్లేఫుల్గా, అంటే మీతో ఉంటే వీళ్ళు చిన్నపిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తారో మీ పర్సన్ మీతో ఉంటే అట్లా ఫీల్ అవుతారంట. అంటే మీరు ఏదైనా అనుకుంటారో అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా తనను బ్లేమ్ చేస్తారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. సో అన్న ఫీలింగ్స్ కూడా తన మనసులో ఉంది. దీనివల్ల కూడా మీ ఇద్దరి రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ కూడా వచ్చాయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే
ఆ పర్సన్ లేరు, నేను ఇలా కాదు అని చెప్పినా, లేదు నువ్వు ఇదే, నీ సంగతి నాకు తెలుసు, ఇలా మీ ఇద్దరి మధ్య డిఫరెన్షియేషన్, మీరు మీ మైండ్లో తన గురించి ఒక అజంప్షన్ పెట్టేసుకున్నారు. అంటే ఇక అంతే, ఎవ్వరు ఏం చెప్పినా వినరు మీరు. అంటే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ తోటి ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉన్నారు, లేకపోతే హెల్పింగ్ నేచర్ పరంగా మీకు చాలా రుణపడి ఉన్నారు ఈ పర్సన్. ఓకేనా? సో మీకు చాలా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు మీ పర్సన్. ఎట్ ది సేమ్ టైం మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ కృతజ్ఞత భావంతో ఉంటారు మీరు. వెరీ గుడ్. ఈ పర్సన్ మీ విషయంలో కూడా అలాగే ఉన్నారు, మీకు కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఏ విషయంలో తనకు హెల్ప్ చేసి ఉంటారో కానీ, బట్ ఆ విషయానికి మీకు రుణపడి ఉంటారంట. వెరీ గుడ్. ఇంకా వచ్చేసి, కాకపోతే వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయరు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అంట ఇవి. వన్స్ మీరు రిలేషన్షిప్లో కమిట్మెంట్స్ ఇచ్చినా, లేదా రిలేషన్షిప్లో అష్యూరెన్స్ ఇచ్చినా ఆచితూచి అడిగేస్తారు, లేదా అంటే మీరు మాట మీద నిలబడే మనిషి అన్నమాట. సో అది కూడా వాళ్ళకి తెలుసు, మీరు ఒక మాట మీద నిలబడే మనిషి అని. సో డౌన్ టు ఎర్త్ పర్సన్, ఆ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ పర్సన్. వెరీ గుడ్. సో అంటే తను మీ విషయంలో ఒక ఏమంటారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నా, మీ విషయంలో తన తప్పులు చెప్తూ తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నా, మీరు మీతో హ్యాపీగా కోప్పడిన, తిట్టిన, తనను తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు. అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ డెఫినెట్గా ఏమంటారు, బ్యాలెన్స్ చేసుకుంటూ తిరిగి తనను ప్రేమిస్తూనే ఉంటారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య తను చేసే ఫూలిష్ బిహేవియర్ వల్ల సీరియస్నెస్ రిలేషన్షిప్లో లేకపోవటము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడము, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండడము, ఇలాంటి ఎనర్జీస్ వల్ల మీరు కోపంతో ఈ పర్సన్ని కొద్ది రోజులు కోపంతో ప్రక్కన పెట్టేసి, అంటే అవాయిడ్ చేసి, మీ మీద సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుని తనను క్షమించి తనని ఒంటరితనం నుంచి బయటకు తీసుకొచ్చి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకున్నారంట మీరు. వెరీ గుడ్. సో అలా మెంటల్ బ్యాలెన్స్ చేసుకోవడము, అలైన్గా ఉండడము, సో మీ మైండ్ సెట్, మీ సబ్కాన్షియస్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవడం, ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం మీ దగ్గరే నేర్చుకున్నారంట మీ పర్సన్. వెరీ గుడ్ అని మీ పర్సనే తన మనసులో అనుకుంటున్నారు, మీ గురించి ఇలా చెప్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సన్ కార్డ్, ది సక్సెస్ కార్డ్ అన్నమాట. సన్ అనేది యాక్షన్ తీసుకుంటారన్నమాట. అంటే ఈ పర్సన్ మీకు తన ఫ్యామిలీ గురించి కానీ, మనీ గురించి కానీ, ఇంకా ఏ రకంగానూ తను పెయిన్ ఏదైనా స్ట్రగుల్స్ పడుతున్నారో, ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధను మీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ బాధను మీరు ఎంతో శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారన్నమాట. అంటే మధ్యలో కొట్టిపారేయకుండా, లైట్ తీసుకోకుండా, మధ్యలో కొట్టిపారేయకుండా శ్రద్ధగా వింటారంట మీరు. వెరీ గుడ్. అది తనకు నచ్చుతుంది, అది తనకు సంతోషాన్ని ఇస్తుంది, అంటే స్ట్రెస్ ఫ్రీని ఇస్తుంది అనమాట. ఓకేనా? ఒక ప్రశాంతతని ఇస్తుందంట. అండ్ తన మనసులో ఉన్న మీ మీద ఒపీనియన్ కూడా ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా? అంటే ఓవరాల్గా ఏంటంటే మీ పైన అయితే మీ పర్సన్కి చాలా పాజిటివ్ ఒపీనియన్, చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ సీరియస్నెస్ అయితే లేదు. ఓకేనా? రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనమాట, బట్ పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వచ్చాయి, చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. ఓకేనా? సో రాశులు వచ్చి కూడా తులారాశి, కుంభరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకైతే ఇవే ఎనర్జీస్ వచ్చాయి. సో ఇక్కడ చూడండి, లాస్ట్ కార్డు కూడా కొంతమందికి రీసెంట్గా అంటే మ్యారేజ్ షూటింగ్స్ దాకా వచ్చి సెట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చూడండి, సో హ్యాపీ గో లక్కీ అనమాట. అంటే మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. ఓకేనా? సో మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఎనర్జీస్ అనేది ఒక 20 to 30% రిజనేట్ అనేది మీ రీడింగ్ లాగా తీసుకోండి. నాకు ఎక్కడి వరకు ఎనర్జీస్ వస్తే అక్కడి వరకే చెప్తాను, అక్కడి వరకే చెప్పాను. సరేనా? ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.